రోడ్లు వేయండి, ప్రజల ప్రాణాలు కాపాడంటూ కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా ఏలూరులో ఆందోళన చేపట్టారు. వంగాయగూడెంకు సంబంధించినటువంటి సెంటర్లో ఉన్నటువంటి చూస్తే కనుక ఇక్కడ క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్ళేటువంటి రోడ్డు కూడా పూర్తిగా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వామపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి ఈ ఆందోళనకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటారు? సంక్రాంతికి గుంతలు లేని రోడ్లు నిర్మిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అలాంటి గొంతులున్న రోడ్లుంటే దానికి స్థానిక ఎమ్మెల్యేలే జవాబుదారీగా ఉండాలని చెప్పారు. ఒక సంక్రాంతి వెళ్ళిపోయింది, రెండో సంక్రాంతి వస్తుంది. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వంగాయగూడెం నుంచి పెదపాడు వెళ్ళేటువంటి క్యాన్సర్ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రోడ్డు ఎంత దుస్థితిలో ఉందో ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ గతుకుల రోడ్లో ప్రయాణం చేస్తుంటే సాధారణ వ్యక్తులు కూడా పేషెంట్లుగా మారిపోతున్నారు. అలాంటిది క్యాన్సర్ పేషెంట్లు ప్రయాణం చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇంతేకాదు, రైల్వే స్టేషన్ నుంచి ఆశ్రమ హాస్పిటల్ రోడ్డు వరకల్లో తక్షణం ఈ రోడ్లు పునర్నిర్మించాలి, లేకపోతే ప్రజలను సమీకరించి రోడ్లు వేసే వరకు కూడా మేము ఉద్యమం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. చెప్పండి, గతంలో కూడా చూస్తే కనుక రాగానే మార్చేస్తామన్న రూపురేఖలు చూస్తే ఎక్కడ రోడ్లు అట్లాగే ఉన్నాయి, ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవాలి, ఏం చేస్తారు? రూపురేఖలు మార్చామని చెప్పుకోవడానికి కూటమి ప్రభుత్వానికి సిగ్గు ఉండాలి. మీకేమైనా కళ్ళుంటే చెవులుంటే రండి, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, ఏ విధంగా ప్రజల కూటమి ప్రభుత్వం కారణంగా ఇబ్బంది పడుతున్నారో అనే విషయం మీకు అర్థమవుతా ఉన్నది. ఈరోజు ఏలూరు నగరం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న రోడ్లు అత్యంత దౌర్భాగ్యకరంగా ఉన్నాయి. ఈ రోడ్లపై మనుషులు ప్రయాణించలేని పరిస్థితిలో ఉన్నాయి. ఈరోజు నిరంతరం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, గాయపడుతూ ఉన్నారు, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు పేషెంట్ ఏలూరు వచ్చేటువంటి ప్రజలు కానివ్వండి, పేషెంట్లు కానివ్వండి, ఈ రోడ్లపై ప్రయాణం చేసి తీవ్రమైన అవస్థలకు గురవుతూ ఉన్నారు. ఈరోజు ఏలూరు ఎమ్మెల్యే పట్టించుకోడు, ఏలూరు ఎంపీ గారు పట్టించుకోరు. ఈరోజు మీరు ఎన్నికైంది, ఎందుకోసం ఎన్నికయ్యారు? కనీసం రోడ్లు కూడా ఇలాంటి పరిస్థితుల్లో మీరు అభివృద్ధి చేస్తామంటే ఏ అభివృద్ధి చేస్తారు? రోడ్లు లేని, డ్రైనేజీలు లేని అభివృద్ధి అంటే రోడ్లు వేయడం కాదు అభివృద్ధి. మీ అభివృద్ధి రోడ్లు వేయండి, ఫస్ట్ రోడ్లు వేసిన తర్వాత మీ చిత్తశుద్ధి నిరూపించుకొని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా చిప్స్ కానీ ఈ కానీ బూడి చేశారు, తీరా చూస్తే వర్షానికే కొట్టుకుపోయిన పరిస్థితి ఏం చూస్తారు? కాంట్రాక్టర్లకి డబ్బులు పంచిపెట్టడానికే ఈ ప్రభుత్వం పనులు చేస్తూ ఉంది తప్పితే ప్రజల ప్రాణాలను కాపాడే విధంగా దృఢమైనటువంటి నాణ్యమైనటువంటి రోడ్లను వేసే పరిస్థితి ఈ రోజున లేదు. ఏలూరులో రోడ్లే కాదు, డ్రైనేజీల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. చిన్న వర్షానికే ఏలూరు రోడ్లన్నీ కూడా మునిగిపోతూ ఉన్నాయి. ఏలూరులో ఇప్పుడు వంగాయగూడెం నుంచి పెదపాడు వెళ్ళే రోడ్డు క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా వెళ్ళాలి. క్యాన్సర్ హాస్పిటల్కి అనేక మంది రోగులు వస్తూ ఉంటారు. ఈ ప్రయాణం అంతా కూడా చాలా దుర్భరంగా తయారైంది. గర్భిణీ స్త్రీలు అయితే ఏం జరుగుతుందో దారిలో తెలియని పరిస్థితి, వాళ్ళ ప్రాణాలకు గ్యారంటీ లేని పరిస్థితి ఈ రోజున దాపురించింది. ఏడాది కాలం పూర్తయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా రోడ్లు వేయలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇది చాలా దారుణం, దుర్మార్గం. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం స్పందించాలి. మున్సిపల్ కమిషనరు, మేయర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ స్పందించి ఈ రోడ్లని తక్షణమే. ఈరోజు స్టూడెంట్స్ సంబంధించి కూడా చూసుకున్నట్లయితే అనేక ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. రెండోది 9:30కి వెళ్ళాల్సిన స్టూడెంట్స్ కూడా 10:30 వరకు ఇక్కడ ఈ రోడ్లోనే ట్రాఫిక్ జామ్ అయ్యి అనేక విధాలు కూడా స్కూల్ పిల్లలు కూడా పరిస్థితిలో ఉంది. మనం చూసుకుంటే దాదాపు ఒక 10-15 రోజుల క్రితం 4 విద్యార్థులు ఈ రోడ్డు నుంచి కింద పడి హాస్పిటల్కి వెళ్ళారు, క్యాంపస్ కూడా వెళ్ళలేదు. అలాంటి పరిస్థితులు ఈ రోడ్లు చాలా దారుణంగా ఉంది. ఇది ఏ పరిస్థితి చూసుకున్నా సరే ముందు రోడ్లు అనేది సక్రమంగా ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఎమ్మెల్యే గారు ఎంపీ గారిని చొరవ తీసుకొని ఈ రోడ్లు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం రాకముందు మరి పవన్ కళ్యాణ్ గారు ఇదే రోడ్ల గురించి మీరు రోడ్లు వేస్తారా, లేకపోతే మేమే పూడుస్తాం, మేము కూర్చుంటామని చెప్పేసి అని ఆ రోజున ప్రధాన వాగ్బలాలు పలికారు. మరి ఈ రోజున పరిస్థితి చూస్తుంటే ఏదైతే ప్రధాన రహదారులు ఉన్నాయో అటు ఆశ్రమం నుంచి కానీ, అలాగే ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ గురించి కానీ, ఇది ఈ రోడ్డు కానీ చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దాదాపు చాలామంది ప్రాణాలు కూడా ఈ రోజున పోయే పరిస్థితి కనబడుతుంది. మరి కళ్ళుండి చూడలేదా ఈ ప్రభుత్వం అని చెప్పేసి అని ఈ రోజున మేము అడుగుతున్నాం. ఎందుకంటే అసలు ఈ రోడ్లా లేదు, ఇది చెరువులా ఉంది. మీరు చూస్తే కొంచెం వర్షం పడితే కూడా దారుణం కూడా తెలియదు. మరి ఇటువంటి ప్రధాన రోడ్లు ఈ రకంగా ఉంటే మరి మీరేం చేస్తున్నారు? ప్రభుత్వం అభివృద్ధి అంటున్నారు, రాష్ట్రం అభివృద్ధి అంటున్నారు, ప్రజలు కూడా చాలా అభివృద్ధిలో ఉన్నారని చెప్పి అంటున్నారు. మీరు కనీసం రోడ్లు కూడా వేయలేని పరిస్థితులు ఈరోజు ఉన్నారు. ఇంత గుడ్డిగా ఉన్నారు ఈ ప్రభుత్వం. వెంటనే తక్షణమే ఈ రోడ్లు వేయాలి, లేకపోతే మరొక కార్యక్రమం తీసుకొని ఈ రోడ్ల గురించి మేము ప్రధానంగా ఇంకా ఎక్కువగా పోరాడతామని చెప్పి చెప్తున్నాం. ఇక్కడ మహిళా నాయకులు కూడా ఉన్నారు, వీరితో పాటు. అమ్మ చెప్పండి, ఏం చూస్తారు? గతంలో పవన్ కళ్యాణ్ ఇదో రోడ్ల మీద, ఇప్పుడు చూస్తే వచ్చాక దూరం మెదపట్లేదు, ఏం చెప్తారు? ఎన్నికల్లోనే అలాంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మేము కూడా ఈ రోడ్ల మీద ప్రయాణం చేస్తాము. మేము చేసిన ఆటోలోనే 2 అనారోగ్యం పరిస్థితులతోటి ఏలూరు హాస్పిటల్కి రావడం జరిగింది. వాళ్ళకి పెదపాడు నుంచి ఎక్కిన తర్వాత ఆటో ఈ కొత్తూరు రోడ్డు దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి కడుపులో పేగులవి మెలిపెట్టేసి చాలా ఇబ్బంది పడ్డారు.
అప్పటికప్పుడు అక్కడ అంబులెన్స్ కూడా పిలిచి వాళ్ళని ఏలూరు హాస్పిటల్. అయినా ఈ రోడ్లు మార్పు చెందడం లేదు. నాకు తెలిసిన కాడి నుంచి ఇట్లాగే ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద శ్రద్ధ పెట్టి మనుషుల ప్రాణాలు కాపాడాలి అని చెప్పేసి మేము మహిళల ఐదవ నాయకులుగా మేము మహిళలకే అది సంక్రాంతి పండుగ రోజుకే మేము అన్ని గుంటలు పూర్తి చేస్తామన్నారు. మేము సంతోషపడ్డాం. ఎందుకంటే ప్రయాణాలు రోడ్డు మీదే కానీ ఎక్కడ చేయలేం కదా, ఫ్లైట్లో చేయలేము, లేదంటే ఓడల్లో చేయలేము. కానీ మేము చాలా సంతోషపడ్డాం. అది అప్పటికే ఆవిరైపోయిన పరిస్థితిగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం చలించి రోడ్లు వేయాలి అని చెప్తా ఉన్నాం. ఇప్పటికి రాష్ట్రం వర్షాల వలన చిన్న వర్షం కూడా చిత్రమైపోతుంది. ఇది ఇటు ఎత్తు అటు పల్లంలోని ఆటోలు కూడా తిరగబడిపోయే పరిస్థితి. రెండు వీళ్ళు బండ్లు కూడా తిరగబడిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మనుషులు ప్రాణాలతో ఆడుకోకుండా ఈ ప్రభుత్వాలు వెంటనే రోడ్ల నిర్మాణం చేపట్టాలి. ఇవి అంతా ఎక్కువగా తిరిగే రోడ్డు కాబట్టి ఇలాంటి రోడ్లను వెంటనే పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి ఐదుగా డిమాండ్ చేస్తాం. చెప్పండి, ఏం చేస్తారు? ఇప్పటికీ ఈ రోడ్ల క్యాన్సర్ ఆసుపత్రి ఉంది, పేషెంట్లు కానీ ఇది కానీ ఎక్కువ వెళ్తారు, వాన పడితే చెరువులు తలపిస్తారు కనపడుతుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి రోడ్లు వెంటనే వేయాలి, ఆ రకంగా ప్రజల ప్రాణాలను కాపాడాలని మేము సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పేసి ఈ నిర్మాణ విషయాలన్నీ అమలు చేస్తామని చెప్పేసి ఒప్పుకున్నారు. కానీ సంక్రాంతి వెళ్ళింది, నెక్స్ట్ సంక్రాంతి ఎన్ని సంక్రాంతులు వస్తాయని ఎదురు చూస్తా ఉన్నారు ఈ ప్రజలు. ఎక్కువగా ప్రస్తుతానికి బాగా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఇక్కడ వంగాయగూడెం సెంటర్లో ఉన్న రోడ్డును అక్కడ ఆశ్రమ హాస్పిటల్ దగ్గర ఉన్నది. అక్కడైతే స్ట్రీట్ లైట్లు కూడా లేవు. నైట్ సమయం అయిందంటే స్కూటర్ల మీద వచ్చేవాళ్ళు, బళ్ళ మీద వచ్చేవాళ్ళు గుంతలు కనపడక, లైట్లు లేక, లైట్లు సదుపాయాలు లేక యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి చాలా వరకు. ఈ విధంగా ఉన్న ఈ రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వీటిని వెంటనే పునర్నిర్మించాలని కోరుకుంటా ఈ రోజు ఈ కార్యక్రమం. ప్రధానంగా వీరంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కూడా సంక్రాంతికే రోడ్లు వేస్తామంటూ ఆర్భాటాలు చేశారు. చూస్తే కనుక వేసినటువంటి మట్టి కానీ ఈ కానీ వేసి చేతులకు దులుపుకున్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే కనుక అధ్వానంగా మారినటువంటి రోడ్లు కూడా వేయాలి, ప్రజల ప్రాణాలను కాపాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేస్తున్న బస్సు కూడా కనబడుతుంది.